నా ఆత్మీయ న్యాయవాద బంధువులారా, మై డియర్ అడ్వకేట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చంద్రశేఖర్ వజ్రాల, అడ్వకేట్, తిరుపతి బార్. టుడే we know about the suit on maintenance under Mohammedan law. మెయింటెనెన్స్ అప్లికేషను మొహమ్మదన్ లా కింద వైఫ్ వెయ్యొచ్చా? అండర్ విచ్ సెక్షన్, అండర్ వాట్ ప్రావిజన్ వేయచ్చు? మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మనం చూస్తూ ఉంటాం మెయింటెనెన్స్ కేసులు, మఫ్సల్ కోర్ట్స్లోను, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోను. బట్ యాజ్ ఫర్ యాజ్ Mohammedan law is concerned, under which section maintenance petition is to be filed? Suit for maintenance under class 277 of Mohammedan law. Such type of suit can be filed by the wife against the husband. See, 277 class of Mohammedan law ఏం చెప్తుంది? It pertains the husband has to look after the wife. If he ignores, the husband ignores the wife without any reason or cause, if he deserts voluntarily, he has to pay the amount. So under clause 277 of Mohammedan law, the wife can file a petition before the court of law. Under clause 278 speaks about the order of maintenance. 277 ఏమో ఈ విధంగా సూట్ వేయచ్చు, పిటిషన్ వేయచ్చు అని. 278 it speaks about maintenance, how much he has to pay, in which way it has to be paid by the husband. Friends, 277 clause, the provision. 278 clause, the maintenance to be paid by the husband. Friends, one decision is there, the latest decision about this maintenance suit. Khurshid Chand Saab Sheikh versus BB, Mumbai, Aurangabad bench, the High Court. Before Shrikant D. Kulakarni, Honorable Judge, Single Judge Bench. Second appeal number 601 of 2021 with the civil application number 12810 of 2021, dated 13/12/2021, the latest citation. Here, the appellant, the second appeal filed by the husband, ఈ కేసే ప్రొవిజనే తప్పండి, 180 క్లాస్ కింద జడ్జి గారు చూపించున్నారు జడ్జిమెంట్లో, కాబట్టి ఆ జడ్జిమెంట్ ఈజ్ వాయిడ్ అంటాడు. హైకోర్టు ఏం చెప్తుందంటే, సోల్లీ బేసింగ్ ఆన్ ది wrong mentioning of the provision, the judgment cannot be void అని డిఫెండెంట్ యొక్క, అప్పెలెంట్ డిఫెండెంట్ యొక్క అభ్యర్థిని తోసిపుచ్చుతూ డిస్ట్రిక్ట్ కోర్టు, లోయర్ ట్రయల్ కోర్టులో 3000 రూపీస్ మెయింటెనెన్స్ అవార్డ్ చేస్తే, ఆ 3000 రూపీస్ నాకు చాలదు, నాకు బిడ్డలు ఉన్నారు అనేసి వైఫ్ చెప్తే, ఫస్ట్ అపీల్ వేస్తే డిస్ట్రిక్ట్ కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హ్యాస్ మాడిఫైడ్ ద అమౌంట్ ఫ్రమ్ 3000 to 5000. ది సేమ్ 5000 వాస్ కన్ఫర్మ్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఔరంగాబాద్ బెంచ్, ముంబై హైకోర్ట్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏమంటే, సుప్రీంకోర్టు, హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఔరంగాబాద్ బెంచ్ చెప్తుంది, జడ్జిమెంట్ కెనాట్ బి సెట్ అసైడ్ ఓన్లీ బికాస్ ది ట్రయల్ కోర్ట్ హ్యాస్ రెఫర్డ్ ఇన్కరెక్ట్ ప్రొవిజన్ ఇన్ ది జడ్జిమెంట్. కాబట్టి ప్రొవిజన్ బేస్ చేసుకుని సరిగా ఈ ప్రొవిజన్ తప్పు అనేసి కోర్టు వారు కూడా దాన్ని రిటర్న్ చేసేదానికి లేదు, దాన్ని కన్సిడర్ చేయవలసిందే, తర్వాత కరెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ముంబై క్లియర్ కట్గా చెప్పేసింది. సో ఇక్కడ క్లాస్ 277 ఏం చెప్తుంది, హస్బెండ్ డ్యూటీ టు మెయింటైన్ ది వైఫ్. 278 క్లాస్ ఏం చెప్తుంది, స్పీక్స్ అబౌట్ ది ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్. ఒకవేళ దాని ఇది మిస్ అయినా ఇంకొక సెక్షన్ కూడా వేయవచ్చు. అండర్ సెక్షన్ 480 ఆఫ్ సిఆర్పిసి, వైఫ్, మొహమ్మదన్ వైఫ్ క్యాన్ ఫైల్ ఎ పిటిషన్ అగైన్స్ట్ ద హస్బెండ్ ఫర్ క్లెయిమింగ్ మెయింటెనెన్స్. కానీ ఆ 488 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుందంటే, 500 రూపాయలు పైన మెయింటెనెన్స్ ఇచ్చేదానికి లేదు అని. అందుకే ఇక్కడ ఈ కన్సర్న్డ్ కౌన్సిల్ ఫర్ వైఫ్
ఈ సెక్షన్ కింద చూపించడం జరిగింది, ఈ క్లాస్ కింద. ఫ్రెండ్స్, ఐ థాట్ యూ మైట్ బి అండర్స్టూడ్ ఇస్ a special provision, class 277 of Mohammedan law and also class 278 of Mohammedan law. ఆ రెండు తప్పించిందంటే అది మిస్ అయినా. అండర్ సెక్షన్ 488 of CRPC, a Mohammedan wife can file a petition against the husband for claiming compensation, claiming maintenance. ఉంటాను ఫ్రెండ్స్, మరొక కొత్త డెసిషన్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.